వసంత ఋతువు వచ్చినా చిగురించని చెట్టులా ఉంది నా జీవితం. అడవి కాచిన వెన్నెల ఏం ఉపయోగం తల్లి? అసలు నాకు ఈ పరిస్థితి ఏంటమ్మా? ఇటు భర్తకి దూరం అయ్యాను, అటు అమ్మ నాన్నలకి దగ్గర కాలేకపోతున్నాను. ఇంకెందుకు ఈ జీవితం? నా జీవితానికి నేను న్యాయం చేసుకోలేకపోయినా మా అమ్మ నాన్నల జీవితాలకి న్యాయం చేసేలా చూడు తల్లి. చూడు తల్లి, నేనేదో విధంగా వాళ్ళని ఆదుకునేలా చూడు. వాళ్ళ కష్టాల్ని నేను తీర్చగలిగినా నాకు కాస్త సంతోషం దొరుకుతుంది, వాళ్ళకి సుఖం దక్కుతుంది. దానికో దారి చూపించు తల్లి. మా అమ్మ నాన్నలకి డబ్బు కురిపించక్కర్లేదు, కడుపు నిండా అన్నం పెట్టే అవకాశాన్నివ్వు చాలు. అదే నువ్వు నాకిచ్చే ప్రశాంతత. అమ్మ పద్మావతి, అత్తమ్మా, రాత్రికి గుడి దగ్గర లక్ష్మీ సరస్వతుల నాటకం వేస్తున్నారంట. చూడ్నీకే మనం అందరం పోవాలి. జల్దీ తయారుగా. అలాగే అత్తమ్మా. చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. ఒకరొకరు సిగను పూలు కట్టుకొని టింగురంగ ఎంటు ఊరు తిరగొస్తున్న లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొస్తున్నా. మావా 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 పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు, అబ్బో వల పంత వలకపోసి ఆశ పెడుదురు. పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు, అబ్బో వల పంత వలకపోసి ఆశ పెడుదురు.
లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. ఒక మజను కోసం వెదిగాను లోకం, ఒక మజను కోసం వెదిగాను లోకం. ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. మజను మజను మజను. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకొనడిగాను. లైలా ఏదని, నా లైలా ఏదని. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रान्विता, या वीणां वरदण्डमण्डितकरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता. सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दका
सरसिजा वन्दे मुकुन्द प्रिया वन्दे मुकुन्द प्रिया నేను గొప్ప కాదు, నేనే గొప్ప. లేదు, నేనే గొప్ప. ఈ మధ్య భూలోకంలో నా గొప్పతనం పెరిగిపోతోంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య కాదు, చదువుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. కానీ ఏం లాభం? ఎంత చదువుకున్నా ఈ లక్ష్మి లేకపోతే బ్రతకలేరుగా. నేనుంటేనేగా నువ్వొచ్చేది. ఏమంటివి? చదువు ఉంటేనే కదా ధనం సంపాదించేది. అలా అని అంటిని తప్ప. పొరపాటు. నీకు నాకు సంబంధం లేదు. చదువుకి ధనముకి సంబంధం ఉండదు. చదువురాని ధనవంతులు చాలా మందే ఉన్నారు ఈ భూలోకంలో. మరి వాళ్ళ సంగతి ఏమిటి? అవ్వచ్చు. చదువుకోకపోవడం వల్ల సంపాదన లేక కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక అందరూ నేను లేకుండానే నిన్ను పొందాలనుకోవడం అవివేకం. నీకో సత్యం చెబుతాను, విను. నువ్వు లేకపోయినా బ్రతకగలరు, కానీ నేను లేకపోతే బ్రతకలేరు. అది గ్రహించు. కానీ నా ఆయుష్ ఎక్కువ, నీ ఆయుర్దాయం తక్కువ. ఏమంటివి? అవును. 100 మందికి చెప్పినా, 1000 మందికి చెప్పినా, 1,00,000 మందికి చెప్పినా, లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పినా చదువు తరగదు, పెరుగుతుంది. కానీ నిన్నివ్వడం మొదలు పెడితే తరిగిపోతావు. ఎంతమందికిస్తే అంతగా క్షీణించిపోతావు. అంతేకాదు, నిన్ను దొంగలించగలరు. నన్ను ఎవ్వరూ దొంగలించలేరు. విద్య లేని వాళ్ళు వింత పశువు అన్నారు గాని ధనం లేని వాళ్ళు అని అనలేదుగా. చెప్పు, ఇప్పుడు నువ్వు గొప్ప, నేను గొప్ప. ఎవరు గొప్ప చెప్పు, నువ్వా నేనా? నువ్వు చెప్పినది నిజమే, కానీ ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఎవరు గొప్పో నీకే అర్థమవుతుంది. చెప్పుము. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదనే సామెతుంది, తెలుసుగా. అదియును నా గురించేగా. వినుము. కడుపులో అక్షరం ముక్క లేకపోయినా మానవుడి మనుగడ సాధ్యమే. కాని పొట్టలో పిడికడన్నం లేనిచో బ్రతకడమే అసాధ్యం. ఆ పిడికడన్నం కావాలంటే ధనలక్ష్మి కావాలి. ఆ ధనలక్ష్మిని నేనే. ఇప్పుడు చెప్పుము, ఎవరు గొప్ప, నువ్వా నేనా? మళ్ళీ మొదటికి. చాలు చాలు చాలు. చాలు, ఆపండి. అమ్మా ఆదిపరాశక్తి, అవును, మీ అమ్మనే మాట్లాడుతున్నాను. లోకానికి మీ ఇద్దరి అవసరం ఉన్నదని మిమ్మల్ని పుట్టిస్తే నేను గొప్ప నేను గొప్ప అని బాధలాడుకుంటున్నారు. మానవులకి మీరిద్దరూ గొప్పవారే. మీరు లేనిదే మనుగడ లేదు. ఈ నిజం తెలుసుకోండి. ఇద్దరూ కలిసిమెలిసి మసులుకోండి. అప్పుడే లోకం బావుంటుంది,
సరేనా? ఈ సత్యాన్ని అమ్మ కూడా తెలుసుకుంటే ఎంత బాగుండేది. లోకం మంచుకున్నట్టే మా ఇల్లు కూడా మంచుకుండేది. అన్నా, తొందరగా రెడీ అవన్నా, టిఫిన్ తిందాం. నాకొద్దురా, మీరు చేసేయండి. గీ దినం నేను కటిక ఉపవాసం చేస్తుండా. గిదేందన్నా కొత్తగా? గీ ఉపవాసాలకి ఇట్లా మొక్కుకున్నావా? కాదురా, గుడిలో వారాంతపు సేవ ఉంది. నేనే అమ్మవారికి వాహనం అవుతున్నా. నువ్వా? అవు, గందుకే ఉపవాసం ఉంటున్నా. అమ్మవారి ఊరేగింపు అయ్యేవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. గా ఊరేగింపు తర్వాతనే ప్రసాదం తినాలి. మా అమ్మ కటాక్షం గురించి. నాకు అమ్మవారి కటాక్షం లేకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ కటాక్షం కావాలి. అందుకే వాహన సేవ చేస్తానని చెప్పాను. అమ్మవారిని తల మీద పెట్టుకుని ఊరేగిస్తే గా పుణ్యం వల్లైనా మా అమ్మ నా తప్పు లేదని తెలుసుకొని మళ్ళీ నన్ను కొడుకుగా ఆదరిస్తుందేమోనని చిన్ని ఆశ. అమ్మ కోసం బావగారు ఎంత ఇదైపోతున్నారో చూసావా కృష్ణ? కానీ ఆవిడకి కూడా ఇంత ఉండాలి కదా. ఉంటుంది. ఏది ఎట్టా ఉన్నా నా మీద కూడా మా అమ్మకి అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. మా అమ్మకే కాదు, ఏ అమ్మకైనా బిడ్డల మీద ప్రేమాభిమానాలుంటాయి. లేకపోతే అసలు అమ్మే అవదు. అమ్మనే మాటకే అర్థం ఉండదు. ఒకవేళ ఏ అమ్మైనా అట్లా అన్నదంటే గది అబద్ధమే గాని నిజమవదు. గదే నిజమైతే గీ ప్రపంచమే ఉండదు. గదే అమ్మంటే. ఇలాంటి కొడుకుని కన్నా మీ అమ్మగారు అదృష్టవంతురాలే కృష్ణ. కానీ మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్న మా అక్కే దురదృష్టవంతురాలు. ప్రేమ అదృష్టం అనుకుని భార్య అయిన దురదృష్టవంతురాలు. ఆ అమ్మవారు ఆ అమ్మ కొడుకుని కలపడమే కాదు, మా అక్కని బావని కలిపితే కూడా బావుండు. అక్కకి అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు.